బ్రేకింగ్ చూస్తున్నాం. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించేందుకు నిజామాబాద్ అర్బన్ పిఆర్ఎస్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా విసిరిన సవాల్ను బీజేపీ అభ్యర్థి సూర్యనారాయణ గుప్తా స్వీకరించారు. చర్చించేందుకు తాను సిద్ధమని, ఎక్కడికైనా వస్తానని ప్రకటించారు. ఇవాళ చర్చిద్దామని రెడీగా ఉండాలని సూర్యనారాయణ సైతం సవాలు చేశారు. ప్రస్తుత ఎన్నికల కూడా అమల్లో ఉండటంతో చర్చలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున సూర్యనారాయణ ముందు భారీగా మోహరించారు. అయితే చర్చకు వెళ్తే అరెస్టు చేస్తామని సూర్యనారాయణకు నోటీసులు ఇచ్చారు. పోలీసులు మోహరించిన విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు సైతం భారీగా ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించేందుకు నిజామాబాద్ అర్బన్ పిఆర్ఎస్ ఎమ్మెల్యే బీగల గణేష్ గుప్తా విసిరిన సవాల్ను బీజేపీ అభ్యర్థి సూర్యనారాయణ గుప్తా స్వీకరించారు. చర్చించేందుకు తాను సిద్ధమని, ఎక్కడికైనా వస్తానని ప్రకటించారు. ఇవాళ చర్చిద్దామని రెడీగా ఉండాలని సూర్యనారాయణ సైతం సవాలు చేశారు. ప్రస్తుతం ఎన్నికల కూడా అమల్లో ఉండడంతో చర్చలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున సూర్యనారాయణ ముందు ఇంటి భారీగా మోహరించారు. అయితే చర్చకు వెళ్తే అరెస్టు చేస్తామని నారాయణకు నోటీసులను జారీ చేశారు. పోలీసులు మోహరించిన విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు భారీగా ఆయన ఇంటి ముందుకు చేరుకున్నారు. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందని ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించేందుకు నిజామాబాద్ అర్బన్ పిఆర్ఎస్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా విసిరిన సవాల్ను బీజేపీ అభ్యర్థి సూర్యనారాయణ గుప్తా స్వీకరించారు. చర్చించేందుకు తాము సిద్ధమని, ఎక్కడికైనా వస్తానని ప్రకటించారు. ఇవాళ చర్చిద్దామని రెడీగా ఉండాలని సూర్యనారాయణ సైతం సవాలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఒక పక్క పోలీసులు మోహరించారు, మరొక పక్క బీజేపీ కార్యకర్తలు కూడా ఇంటి దగ్గర భారీగా మోహరించారు. ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఇంటికాడ కూడా పోలీసుల హైడ్రామా కొనసాగుతుంది. బిగాల ఇటు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కంటేశ్వర్లోని నీలకంఠేశ్వర ఆలయం వెళ్లేందుకు కూడా అక్కడ పోలీసులు అడ్డుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ బిగాల ఇటు బిఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా అలాగే బీజేపీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మధ్య కొంత రోజులుగా డైలాగ్ వారు కొనసాగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, ఎలాంటి నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి కూడా అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపెట్టాలంటూ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే
అన్నటువంటి బిగాల గణేష్ గుప్తాకు సవాలు విసిరారు. అయితే దీనికి స్పందించినటువంటి బిగాల గణేష్ గుప్తా 100 కోట్లతో అభివృద్ధి చేశాము, బీజేపీ పార్టీ నాయకులు కన్ను లేని కబోదిలా మాట్లాడుతున్నారని చెప్పి కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఇటు బీజేపీ అభ్యర్థి అయినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా 2 ఎకరాల భూమిని అక్రమంగా సంపాదించారని చెప్పి కూడా ఒక కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై స్పందించినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తాను ఇక్కడ 2 ఎకరాల భూమి సంపాదించానో చెప్పాలని చెప్పి, తను సంపాదించిన ఆస్తి పూర్తిగా న్యాయబద్ధంగా సంపాదించాలని చెప్పి, ఎక్కడ సెంటు భూమి కూడా అక్రమంగా సంపాదించాలని చెప్పి, పూర్తిగా తాను ఎంత సంపాదిస్తున్నారో దానికి పూర్తిగా రూపాయితో సహా ట్యాక్స్ కడుతున్నారని చెప్పి కూడా చెప్పాడు. అయితే దీనిపై ఎవరైతే బిగాల గణేష్ గుప్తా ఎమ్మెల్యే తనపై ఆరోపణ చేశారో ఆరోపణలకు సాక్షులతో బహిరంగ చర్చకు, అది నీలకంఠేశ్వర ఆలయం వద్ద ఈ నెల అంటే ఈ రోజు 13 రేటు ఈ రోజు చర్చకు రావాలని చెప్పి కూడా సవాల్ విసిరారు. గత 2 రోజుల క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఈ నెల 13 అంటే ఈ రోజు చర్చకు రావాలని చెప్పి కూడా దీనిపై సాయంత్రంలోగా దీనిపై ఇటు ఎమ్మెల్యే బిగాల స్పందించాలని చెప్పి కూడా కామెంట్ చేయడం జరిగింది. అయితే సాయంత్రం వరకు వెయిట్ చేసినటువంటి ధన్పాల్ అక్కడ బిగాల నుండి ఇంతవరకు స్పందన రాకపోవడం, మరోవైపు నిన్న దీపావళి పండుగ ఉంది. దీపావళి పండుగ సందర్భంగా ఇటు 2 పార్టీల నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పూర్తిగా పండుగ మూడ్లకు వెళ్ళిపోతారు. పండుగ సజావుగా జరిగిన తర్వాత రేపు అంటే ఈ రోజు పండుగ తెల్లారంటే ఈ రోజు సవాలు కూడా ఇటు బహిరంగ చర్చకు కూడా రావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ధన్పాల్ చెప్పిన మాట ప్రకారం ఈ రోజు కంఠేశ్వర ఆలయంకి వెళ్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారిని అడ్డుకున్నారు. అలా భారీగా ఇటు ఇంటి వద్ద కూడా పోలీసులు మోహరించడం జరిగింది. ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల బహిరంగ చర్చలు కావచ్చు, సమావేశాలకు నిషేధం అని చెప్పి కూడా అక్కడ నోటీసులు ధన్పాల్ సూర్యనారాయణ ఇంటి వద్ద కూడా నోటీసులు అంటించడం జరిగింది. మొత్తం అక్కడ పోలీసులు కూడా ధన్పాల్ సూర్యనారాయణ ఇంటికి బయటకు వెళ్లకుండా కూడా అక్కడ భారీ ఎత్తున కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీనిపై బిగాల గణేష్ గుప్తా ఎవరైతే ఆరోపణ చేశారో వారు బిగాల గణేష్ గుప్తా కూడా 10 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఎలాంటి దీనిపై స్పందిస్తారో కూడా వేచి చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ధన్పాల్ ఇంటి కూడా ఒక టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొందని చెప్పవచ్చు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్.